తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ అయ్యారు. వరంగల్లో తాజా పరిణామాలపై వారు వివరణ ఇచ్చారు. 16 పేజీల నివేదికను నటరాజన్కు అందజేశారు. ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గాల వారీగా రిపోర్టును నటరాజన్కు అందించారు. తమపై వచ్చిన ఆరోపణలపై నివేదికలో సమాధానమిచ్చారు. రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చామని తెలిపిన సురేఖ మురళి దంపతులు వాస్తవాలు తెలుసుకొని చర్యలు చేపట్టాలని కోరారు. తనపై ఫిర్యాదులు, వివాదాలపై లేఖలో వివరణ ఇచ్చారు. కొండా మురళి ఒక్కో నేత గురించి పూర్తి వివరాలు లేఖలో తెలిపారు. కొండా సురేఖ మంత్రి పదవి పొందుతుందని ప్రచారం చేసినట్టు ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులతో తమ అనుచరులను వేధిస్తున్నారని అన్నారు. మంత్రికి సంబంధం లేకుండా ఆలయ కమిటీలు వేస్తున్నారని నివేదికలో తెలిపారు కొండా మురళి. మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు. పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది, మేము బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతాం. కొండా సురేఖ ఓ కారులో తిరుగుతుంది, కొండా కృష్ణ పట్టలు ఓ కారులో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచనలు ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మీరు చేయి ఫారెస్ట్లో మరి కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండవని చెప్పదు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్న. ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన చెప్తారు అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం చెప్తుంది. లండన్ నుంచి వచ్చింది, అసలు నేను నిన్ననే వచ్చినా. మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అని పిలుస్తా. మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు. పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇదిలా ఉంటే తాజాగా కొండా సురేఖ కూతురు సుష్మిత పొలిటికల్ ఎంట్రీ వరంగల్ కాంగ్రెస్ లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయబోతున్నట్లు కొండా సుష్మిత తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్డేట్ చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే సుష్మిత ఎక్స్ అకౌంట్ లో ఆస్పైరింగ్ పరకాల ఎమ్మెల్యే అని మార్చుకోవడం వరంగల్ కాంగ్రెస్ లో కొత్త రచ్చకు దారితీసింది. అయితే దీనిపై స్పందించిన సురేఖ సుష్మితను వెనకేసుకొచ్చారు. సుష్మిత రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేమన్నారు. తమ కూతురికి తమ ఆలోచనలు రావడంలో తప్పు లేదన్నారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని కొండా సురేఖ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతులకు ఆమె ఇద్దరు కొండా మురళి, కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం లేదు. ఆమె ఇద్దరు కొండా మురళి, కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వేడిగా వస్తుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మినిస్టర్ కొండా సురేఖ, అదేవిధంగా భర్త కొండా మురళి భేటీ అయ్యారు. వరంగల్లో తాజా పరిణామాలపైన వారు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. 16 పేజీల నివేదికను నటరాజన్ అందజేశారు. అయితే ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గాల వారిగా
రిపోర్టు తయారు చేసి నటరాజన్కి అందజేశారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలపై నివేదికలో సమాధానం కూడా ఇచ్చారు. రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని సురేఖ అదే మురళి వారు చెప్పడం జరిగింది. అయితే వాస్తవాలు తెలుసుకుని చర్యలు చేపట్టాలని నటరాజన్ కూడా కోరడం తెలుస్తోంది. అయితే తమపై వచ్చిన ఫిర్యాదులు వివాదాలపై లేఖలో వివరణ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఒక్కో నేత గురించి పూర్తి వివరాలు వారు లేఖలో తెలియజేశారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కూడా వారు ప్రచారం చేసినట్టు కూడా ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులతో తమ అనుచరులను వేధిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పైన కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కేసులు పెట్టించడము, పోలీసులతో బెదిరింపులు చేయడం అనేది సరైన పద్ధతి కాదని కూడా నటరాజన్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇదిలో ఉంటే తాజాగా కొండా సురేఖ కూతురు సుష్మిత పొలిటికల్ ఎంట్రీ వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల ఒక్కసారిగా రాజకీయ వేడి పుట్టించిందని చెప్పవచ్చు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయబోతున్నట్టు కొండా సుష్మిత తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్డేట్ చేస్తున్నారు. అప్పటి నుంచి రాజకీయంగా చాలా వరంగల్లో చాలా గొడవ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ క్రమంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సుష్మిత ఎక్స్ అకౌంట్ లో ఆస్పైరింగ్ పరకాల ఎమ్మెల్యే అని మార్చుకోవడం వరంగల్ కాంగ్రెస్ లో రక్తకు దారితీస్తుందని చెప్పవచ్చు. అయితే దీనిపైన స్పందించిన మినిస్టర్ కొండా సురేఖ సుష్మితను వెనుకేసుకొచ్చిందని చెప్పవచ్చు. సుష్మిత రాజకీయ ఆలోచనలు తప్పుపట్టలేమని, తమ కూతురికి తమలాగే ఆలోచనలు రావడం తప్పులేదన్నారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయన్న కొండా సురేఖ పార్టీ నిర్ణయం మాత్రం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అయితే పరకాల నియోజకవర్గం టికెట్ ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తామని కూడా వారు చెప్పినట్టు తెలుస్తా ఉంది. అమూల్య. థ్యాంక్ యూ ప్రసన్న.